హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి భూలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. ఇవాళ సెకండ్ సాటర్డే కదా, అందుకని హాలిడే మాకు. ఇంకా ఇంటి దగ్గరే ఉన్నానమాట. ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఎన్ని పనులు, బోల్డ్ అన్ని పనులు కదా. ఇంటి దగ్గర ఉన్నాను కదా అని వెజిటబుల్స్ అయితే తెప్పించాను పెద్ద మార్కెట్ నుంచి. అలాగే మా వారు వస్తూ వస్తూ బొరుగులు కూడా తెచ్చారు. బొరుగులు ఒక బస్తా తెచ్చుకుంటాం ఎప్పుడు కూడా. ఇంతకుముందు కూడా ఒకసారి వీడియోలు అయితే చూపించాను కదా. ఇంకా కూరగాయలన్నీ ఎక్కువగానే తెస్తారు తెచ్చినప్పుడు, లేదంటే అసలు తీసుకురారనమాట. ఎందుకంటే పెద్ద మార్కెట్లో తక్కువ ప్రైస్ ఉంటాయని అక్కడి నుంచి అయితే తీసుకొస్తారు. ఇక్కడ తక్కువగా కొనటము. ఇంకా అవన్నీ బాగు చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకని బయట అయితే పెట్టేశాను. ఇంకా ముందు టిఫిన్ చేసేస్తే కావాల్సిన వాళ్ళు తినేస్తారు. ఆ కూరగాయలు సర్దటం పెట్టుకుంటే అసలు అవ్వదనమాట. ఎక్కువగా ఉంటాయి కదా, అవన్నీ తీయాలి అన్నీ. అంటే విడివిడిగా చేసుకోవాలి, మళ్ళీ కడగాలి, వాటిని ఆరబెట్టాలి, మళ్ళీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అంత పని ఉంటుంది. అవన్నీ చెప్పినంత ఈజీగా ఉండదనమాట. అందుకని అవి బయట పెట్టేశాను ఫస్ట్. ఇంకా బొరుగులు పాతవి కొన్ని ఉంటే గిన్నెలో వేశాను. ఇంకా తర్వాత బస్తాలోంచి తీసి కాసిన తీసుకున్నాను. అవి కూడా కొంచెం నుసి ఉంటుంది కదా అని చెరుగుతాను అనమాట. కొంచెం చాట్లో వేసి ఏమన్నా ఉంటే. ఇంకా ఎక్కడన్నా వడ్ల గింజ అయితే ఉంటుంది. ఇంకా బస్తాలో అలానే పెట్టేస్తాం. కొన్ని మాత్రం డబ్బాలో వేసుకుంటాం, మిగతాయి బస్తాగా అలాగే మూట కట్టేసి పెడతాం. ఒక కవర్ వేసి బస్తాలు పెడతారు అనమాట. అందుకని ఏం గాలి అందుపోదు. గట్టిగా మనం దారం కట్టేసామనుకో అలాగే మెత్తబడిపోకుండా ఉంటాయి అన్నమాట బొరుగులు. ఇంకా ఎక్కువగా కూడా ఒకసారి ఒక డబ్బా నిండా కారం బొరుగులు కూడా చేసి పెడతాను నేను. కారం బొరుగులు చేసి పెట్టుకున్నాం అనుకో, అంటే ఫస్ట్ తెచ్చినప్పుడు బాగా కరకరలు ఆడుతుంటాయి కాబట్టి కారం బొరుగులు చేసి పెట్టుకుంటే అవి ఎక్కువ రోజులు వస్తాయి. ఇంకా ఇవాళ కానీ రేపు కానీ కారం బొరుగులు కూడా చేసి పెట్టాలి డబ్బా నిండా. ఎందుకంటే మా మామయ్యకి స్నాక్స్ ఈవినింగ్ ఏ ఒకటి తినాలనిపిస్తుంది, తింటూ ఉంటాడు. మా మామయ్య అని కాదు, మేము కూడా అనుకో. అందుకని మా మామయ్య కోసం అన్నట్టుగా కూడా కొంచెం ఎక్కువగానే చేసి పెడుతుంటాను. మా మామయ్యకి ఏమంటే బయట ఏమీ తినే అలవాటు లేదు. అందుకని ఇంట్లో సాయంత్రం వరకు ఏదో ఒకటి కొంచెం ఏమీ లేవనుకో పెసలు అలాంటివి వేయించుకొని పల్లీలు వేయించుకొని తింటుంటాడు. అందుకని అలాంటివి ఏమైనా చేసి పెడతాను. ఇంకా బొరుగులు చేసి ఆ తర్వాత నానబెట్టేసాను. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఆలోపు ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను. తాలింపుకి కూడా దీనికైతే ఎక్కువ మనకి టమాటా ఆనియన్ అండి. ఒక టమాటా ఒక ఆనియన్ సరిపోతుంది. అయితే ఒక 2 పళ్ళు 3 పళ్ళకి ఒక ఆనియన్ ఒక టమాటా సరిపోతుంది. ఇంకా అన్నీ అవసరమయ్యే పొడులు ఉంటాయి కదా, అంటే దీంట్లో వేసే పొడి, తాలింపు గింజలు, పసుపు అవన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాను ఒకేసారి. మనం ఏదైనా వంట చేయాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోంచి కూరగాయలు కానీ ఇంకా వంటకి అవసరమైన పొడులన్నీ కానీ ఏమన్నా తాలింపు గింజలు, పసుపు, కారం, ఉప్పు అన్నీ అందుబాటులోనే అనుకో తొందరగా అయిపోతుంది. బొరుగులు అయితే పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే ఎక్కువ కూడా చేస్తుంటాం. మా సైడ్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. మా సైడ్ హోటళ్ళల్లో కూడా, అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, కడప, కర్నూలు. మాదైతే కర్నూలు అండి. నంద్యాల మాది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నంద్యాల, కర్నూలు, కడప ఈ సైడ్ హోటళ్ళల్లో కూడా ఎక్కువగా ఉగ్గానైతే ఫేమస్గా దొరుకుతుంది. ఇటు సైడ్ ఏమంటే మంచి బొరుగులు దొరుకుతాయి కాబట్టి హైదరాబాద్ అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా బంధువులు వచ్చారనుకో బొరుగులు అయ్యి ఒక బస్తా తీసుకొని వెళ్తారు. ఎందుకంటే హైదరాబాద్లో అలాంటి వాళ్ళకి ఇలాంటి బొరుగులు దొరకవు. వేరే బొరుగులు దొరుకుతాయి కానీ సూపర్ మార్కెట్లో వాటిల్లో ఆ బొరుగులు వేరే, అవి టేస్ట్ వేరు ఉంటాయి. ఇవి బాగుంటాయి. అందుకని ఎక్కువగా కూడా ఈ సైడ్ వాళ్ళు ఉగ్గాని ఎక్కువగా చేసుకుంటుంటారు. వారానికి ఒకసారన్నా మా సైడ్ వాళ్ళు ఉగ్గాని ఇంట్లో చేసుకుంటుంటారు. ఇంకా వాటికి తాలింపు అయితే వేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అయితే నేను వేసిన ఆయిల్ అంతా కూడా వేయలేదు, కొంచెం లాస్ట్లో మిగిలించాను. ఎందుకంటే ఆనియన్ టమాటా మగ్గించడానికి అవి మాడిపోకుండా ఉంటాయి కదా అన్నట్టు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశాను. ఇంకా ఈ తాలింపు వేశాను. ఇంకా బొరుగులు కూడా పిండి పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత నేను ఇంటి దగ్గర ఉంటే పక్క ఇంటి పాప వస్తుందన్నమాట. ఇంకా వచ్చి ఏమన్నా కావాలంటే పెట్టించుకొని తింటూ ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటే 24 గంటలు ఎలా గడిచిపోతాయండి. తిరిగి చూసే వరకు సాయంత్రం అవుతుంది. మళ్ళీ సాయంత్రం వంట చేసే వరకు పడుకునే టైం అవుతుంది. మళ్ళీ తెల్లాడుతుంది. మళ్ళీ మామూలుగా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. అదంతా రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. ఇంకా అన్నట్టుగా శ్రావణ మాసం వస్తుంది కదా, ఇప్పుడు బుధవారం మేము అనుకుంటా అండి అమావాస్య. ఇంకా ఆ తర్వాత నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా ఈ పాటికి అందరూ అంటే శారీస్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకొని రెడీగా పెట్టుకుని తింటారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంటే స్పెషల్ కదా. ఈ పాటికి అందరం స్టిచ్చింగ్ చేయించి పెట్టుకుంటాం. నేను కూడా అయితే ఇచ్చాను, నాకు అవుతున్నాయి. ఇవాళ ఏమో మా అక్క కట్ చేస్తున్నాను ఫోన్ చేసింది. మా అక్క వాళ్ళకి బొటిక్ ఉంది, అక్కడ ఇచ్చానమాట. ఎక్కువగా కూడా అక్కడే స్టిచ్ చేయించుకుంటుంటాను. అవుతున్నాయి అనమాట. ఒకేసారి 4 కదా 8 ఏమో ఇచ్చాను. అన్నీ ఒకేసారి స్టిచ్చింగ్ చేయించుకున్నామనుకో మనకి దాదాపుగా శుక్రవారాలు 4 వస్తాయి కదా, 4 వారాలకి 4. అలాగే మనకి ఇంకా వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతానికి 2 ఉపయోగించుకుంటాం. అంటే ఒకటి అమ్మవారికి పెడతాం, అది బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ ఒకటి ఉదయం ఒకటి కట్టుకుంటాం కదా, అలా అనమాట. నేను కూడా ఒక 8 బ్లౌజులకి అయితే ఇచ్చేసాను.
అవి ఈరోజు అవుతాయి. ఇంకా ఈరోజు కానీ రేపు కానీ తెచ్చుకోవాలన్నమాట. అయితే పట్టు శారీ అలాంటిది ఏం కొనలేదు ఇంకా. అది మాత్రం ఒకటి కొనుక్కోవాలి. మామూలు నార్మల్ శారీస్ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా, ఆ శారీస్ అన్నీ ఇచ్చాను. కానీ కొంచెం అమ్మవారికి పెట్టడానికంటే కొంచెం పట్టు శారీ టైప్ పెట్టి అది స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా, అదైతే తీసుకోలేదు, తీసుకోవాలి. ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా 2వ శనివారమే వచ్చింది అనుకుంటాను. 21వ తారీఖు అంటున్నారు. యాక్చువల్గా ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం అంటే 3వ శుక్రవారం అలా వచ్చేది కదా, ఈసారి 21వ తారీఖునే వచ్చింది అని అంటున్నారు. ఇంకా అదైతే నేను ఇంకా క్యాలెండర్ అయితే చూడలేదు, కానీ అంటుంటే విన్నాను. శ్రావణమాసం అంటే ఇంకా అదిగాక వరలక్ష్మి వ్రతం అంటే మన వాళ్ళకి భలే ఫేమస్. అదిగాక యూట్యూబర్ల కంటే ఇంకా ఫేమస్. ఎందుకంటే భలే భలే రకరకాలు చేస్తుంటారు. అయితే నేను మాత్రం ఎప్పుడూ సింపుల్గానే చేసుకుంటానండి. భారీగా అంటే విగ్రహం అంటే మామూలుగా కలిసి అవి పెట్టి చేసుకుంటా. కానీ ఏంటంటే అమ్మవారి అది ఉంటుంది కదా రూపు, అవి ప్లాస్టిక్వి అవైతే కొననండి. నాకు ఎందుకో ప్లాస్టిక్ కొని అవి చేయటం అంతగా ఇష్టం ఉండదు. నార్మల్గా సింపుల్గా అయితే చేసుకుంటాను. ఇంకా ఉగ్గానికి అయితే బొరుగులు నానే కదా, ఇంకా పప్పుల పొడి, కొబ్బరి పొడి, కొంచెం సాల్ట్ అయితే వేసాను అందులో. ఇంకా తాలింపు కూడా మగ్గిపోయింది. ఈ తాలింపు అందులో వేసి కలిపేయటం అనమాట. ఈజీగానే తొందరగా అవుతుంది. మధ్యలో పాప వచ్చింది కదా, పాపతో కొంచెం మాట్లాడుకుంటూ తనకి కావాల్సిన ఏదో పెట్టి బొరుగులు కావాలంటే బొరుగులు పెట్టాను. ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి కావాలని అంటది ఖచ్చితంగా. బిస్కెట్లు కానీ చాక్లెట్లు అలాంటివి ఏం లేదు, ఇంకో బెల్లం ముక్క అయినా పెట్టమంటుంటుంది. లేదు అంటే కారాలు చేశాను కదా, అవి పెట్టినా తీసుకుంటుంది అనమాట. చిన్నపిల్లలకి మనం ఏమైనా పెట్టి దగ్గర తీసామనుకో ఎప్పుడు మనల్ని వదలరు, వస్తూ ఉంటారు, మారం చేస్తూ ఉంటుంది. అది పెట్టంటే ఇది పెట్టంటని. ఇంకా ఆయిల్ అయితే ఇది కొంచెం అయితే మిగిలింది. ఇంకా అది పక్కన పెట్టేసి ఇవన్నీ కలిపేశాను. ఇంక ఇందులోకి కొంచెం పప్పుల పొడి మనం చూసి వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపించినప్పుడు ఇంకొంచెం పప్పుల పొడి కలిపితే సరిపోతుంది. కొబ్బరి పొడి కూడా వేసాను. కొబ్బరి పొడి, పప్పుల పొడి వేసేది. ఇంకా సాల్ట్ అనేది కొంచెం తాలింపులో వేస్తాను, కొంచెం బురుగులో వేస్తాను కాబట్టి అది కూడా చూసి లాస్ట్లో మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా పచ్చిమిర్చి వేసాను, అలాగే ఎండుమిర్చి వేసాను. అందుకని కొంచెం మళ్ళీ ఎండు కారం పొడి కొద్దిగా అయితే వేసానండి, ఎక్కువగా వేయలేదు. తాలింపులోనే పచ్చిమిర్చి దంచి వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఇంకా దానికన్నా ఎక్కువగా ఎండుమిర్చి పొడి వేస్తుంటాను. అది కొద్దిగా తాలింపులో చివర్లో వేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది. ఆ కారం పొడి అలా వేస్తాను. ఇంకా పప్పుల పొడి వేసాను. ఇంకా నాకు, మా వారికి, మా అత్తయ్యకి పెట్టేశాను. అయితే మా మామయ్యకి ఆల్రెడీ రొట్టె అయితే పెట్టేసాం ఉదయాన్నే. ఈ మధ్య కూడా మా మామయ్యకి ఏమంటే ఈ బొరుగులు కొంచెం ఏమన్నా ఆయిల్ ఫుడ్ అంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అవుతుందని అవి పెట్టడం లేదనమాట. రొట్టె ఉంటే రొట్టె పెట్టేసాం, తిన్నాడు. అందుకని మా ముగ్గురికి. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా మా అబ్బాయి కూడా ఈరోజు హాలిడే, సెకండ్ సాటర్డే కదా, కాలేజీ లేదనమాట. ఇంకా తను కొంచెం లేటుగా తింటాడు. నేనైతే తినడం చాలా నిదానంగా తింటాండి. మామూలుగా అందరితో పాటు కూర్చుంటానా, నాది అందరిక అంటే లాస్ట్ అయిపోతుంది. అందరిది అయిపోయేలోపు నాది సగం కూడా అయిపోదు అనమాట. అంత నిదానంగా తింటాను నేను. ఇంకా టీవీ చూస్తాను అనుకో, చూస్తూ అలా నిదానంగా తినే అలవాటు అనమాట. ఇంకా అది కాక టీవీ దగ్గర కూర్చుంటేనే కొంచెం తిన్నట్టుగా ఉంటుంది. మామూలుగా అయితే అసలు టేబుల్ మీద అలా కూర్చుని అనుకో, అది కడుపు నిండదు ఎందుకో నాకు. మధ్యాహ్నం టైం అయినా అంతే నిదానంగా తింటాను. ఇంకా మా అత్తగారు కూడా వచ్చారు. అందరం కూర్చొని టీవీ చూసుకుంటూ, పాప ఉండింది కదా, పాపతో మాట్లాడుకుంటూ అలా తిన్నాం. తర్వాత ఇంకా కూరగాయలు అన్నీ తెచ్చారు కదా, అవన్నీ సర్దాలి కాబట్టి ఇంక అన్నీ తీసామన్నమాట. అయితే కూరగాయలన్నీ కూడా యాక్చువల్గా ఇంతకుముందు మామూలుగా అన్నీ క్లీన్ చేసి నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానని. నేను ఇంక ఈ మధ్య ఏం చేస్తున్నానంటే వీటిని అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఎక్కువగా. లేదు అంటే అవి కొంచెం పాడవుతున్నాయి, కట్ చేసి పెట్టామనుకో పాడవట్లేదండి. అందుకని అది ఒకటి. ఇంకా మనకి ఉదయాన్నే హడావుడి ఉండదు మెయిన్గా. కట్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ కొంచెం లేటుగా లేసినా గబగబా తాలింపు వేయచ్చు. ఈలోపు మనం స్నానం చేసి వచ్చేలోపైన ఎవరో ఒకరు కలబెడుతుంటే అది మగ్గిపోతుంది అనమాట. అందుకని కట్ చేసి పెట్టుకుంటున్నాను హడావుడి లేకుండా ఉండటానికి. అయితే ఎక్కువగా కూడా కూరగాయలు కేజీన్నర అలా అయితే తెస్తారు ఒక్కొక్క రకము. అవన్నీ కూడా కట్ చేసి మనకి టప్పర్వేర్ డబ్బాలు కానీ, గ్లాస్ బాక్సులు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, వాటిలో వేసి పెడితే బాగానే ఉన్నాయండి, పాడవట్లేదు. కొంచెం కొత్తిమీర అయితే పాడవుతుంది. అది కూడా ఈసారి ఏమంటే మేము కొత్తిమీర పేస్ట్ చేసి అది కూడా స్టోరేజ్ చేసుకుంటాం. ఈసారి అలా చేయాలనుకున్నాను. ఇంకా అల్లం కూడా లేదనమాట, అల్లం పేస్ట్ కూడా అయిపోయింది. అల్లం పేస్టు, కొత్తిమీర పేస్టు ఇవాళ చేయాల్సింది నేను. చింతపండు పులుసు ఉడకబెట్టి చింతపండు పేస్ట్ కూడా తయారు చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అది కూడా లేదనమాట. ఎందుకంటే వంటలు ఫటాఫట అయిపోవాలంటే అవన్నీ ఉండాలన్నమాట. చింతపండు అప్పటికప్పుడు మనం నానబెట్టి అది కడిగి కొంచెం నానక పేస్టు అది వేస్తుంటాం కదా, దానికన్నా ఒకేసారి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనుకో అది బాగుంటుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా అలా చేసి పెట్టుకుంటున్నాను, వేస్ట్ కాకుండా ఉంటుంది మెయిన్గా చింతపండు. అందుకని
ఇంకా కూరగాయలు ఏం తెచ్చారంటే ఎప్పటిలాగే అండి, బీరకాయలు, బెండకాయలు, మటక్కాయలు, టమాటాలు, ఆలు, పచ్చిమిర్చి, ఇంకా ఆకుకూరలు 2 రకాలు. ఆల్రెడీ గోంగూర ఉంది మా ఇంట్లో, ఎందుకంటే మా స్కూల్ ఆయమ్మ ఇచ్చిందని నిన్న వీడియోలో చెప్పాను కదా, అందుకని గోంగూర వద్దంటే మా వారు గోంగూర తీసుకురాలేదు. తోటకూర ఇంకా మెంతికూర తెచ్చారు. యాక్చువల్గా నేను మెంతికూర కాదు చెప్పింది మా వారికి, కొత్తిమీరను, తోటకూర, అలాగే పుదీనా అయితే తీసుకురమ్మంటే మర్చిపోయి మా వారు పుదీనా కాకుండా మెంతికూర తెచ్చారు. ఈ నుంచి వేలోపు మర్చిపోయింటారు. యాక్చువల్గా పుదీనా అనకుండా మెంతికూర అన్నాడంట, అదే ఇచ్చాడు. ఏంది పుదీనా దగ్గర తీసుకురాకుండా మెంతికూర తెచ్చా అంటే, నువ్వు చెప్పింది అదే కదా, అదే అడిగిన, పుదీనే అడిగిన వాళ్ళను, పుదీనే అని అది ఇచ్చిండ్రంటే నువ్వు అలా అనిండవు, వాళ్ళకు నువ్వు మెంతికూర అని అడిగింటావు, అందుకే మెంతికూర ఇచ్చిండ్రు వాళ్ళు, నీకు పుదీనాకి మెంతికూరకు ఏది తేడా తెలియదని చెప్తున్నాను అనమాట మా వారికి. మర్చిపోయి అలానే అడిగినానేమో, నాకైతే గుర్తులేదు అని అంటున్నారు. కట్ట 10 రూపాయలు ఏమంట మెంతికూర, బాగానే పర్వాలే అనిపించింది, తక్కువగానే ఇచ్చారన్నట్టు అనిపించింది. అయితే కూరగాయలు కూడా తక్కువే. టమాటాలు ఎంత అంటే 20 రూపాయలు అంట కేజీ, ఆలు ఏమో 30 రూపాయలు అంట కేజీ, ఇంకా బెండకాయలు అవి కూడా 30 రూపాయలు అలానే అంట అన్నీ కూడా. ఇంకా ఆకుకూరలు అయితే 10 రూపాయలకి, మనకి తోటకూర ఉంది కదా, 10 రూపాయలకి 2 కట్టలు అలా. ఇంకా కొత్తిమీర కూడా 20 రూపాయలకి మా కట్ట అంట. అల్లం ఏమో 60 రూపాయలు ఏమంట అల్లం, పావు కేజీ. కొన్ని ప్రైస్ అయితే అడిగాను, అవి అయితే మీకు తెలియజేశాను. కొన్ని ప్రైస్ మర్చిపోయినాను నేను కూడా, పచ్చిమిరపకాయలు అవి ఎంతనో మర్చిపోయాను అనమాట. ఇంకా కొన్ని అయితే మా వారు తీసుకురాలేదు, యాక్చువల్గా నేను చెప్పినవి మర్చిపోయారంట. ఏంటివి, క్యారెట్, ఇంకా కీరా అలాంటివి చెప్పినాను, అవి మర్చిపోయారంట. ఇంకా మతికొన్నవి తీసుకొచ్చారనమాట. మళ్ళీ పెద్ద మార్కెట్కి వెళ్ళి తీసుకురమ్మంటే కేజీ, అర కేజీ తీసుకురమ్మంటే మా వారు వెళ్ళారనమాట. ఇక్కడ దగ్గర కొనాలంటే పావు కేజీ 30 రూపాయలు ఉంటాయి. అంతకుముందు వారంలో ఆలు తెప్పించాను, పావు కేజీ 30 రూపాయలు, 30 కాదు 20 తీసుకున్నారు పావు కేజీ. పెద్ద మార్కెట్లో పావు కేజీ 30 రూపాయలు అయితే, ఇక్కడ పావు కేజీ ఆలు 20 రూపాయలు తీసుకున్నారు. ఇంకా టమాటాలు కూడా అంతే, పావు కేజీ 20 రూపాయలు అలా చెప్తారు. మనకు అక్కడైతే కేజీ 20 రూపాయలు అలా వస్తాయి అన్నమాట. అంత ప్రైస్ తేడా ఉంటుంది కాబట్టి మా వారు ఇక్కడ ఇమ్మంటే తీసుకురారు. నేను ఎప్పుడన్నా కొనుక్కోవాలి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకుందాం ఆపు బైక్ అంటే, వద్దులే నేను ఆడదేస్తాలని తీసుకొని వస్తాను అనమాట. అంత ఎక్కువ రేటు ఉంటాయి. 100 రూపాయలు కూరగాయలు కూడా కొన్ని కూడా రావు ఇక్కడైతే. అదే 200 తీసుకుపోయానుకో పెద్ద మార్కెట్లో మనకి 15 రోజులకు సరిపోయే అన్నీ వస్తాయి అనమాట. ఇవి జాగ్రత్తగా చేసుకున్నాం అనుకో దాదాపుగా మాకు 15 రోజుల వరకు వస్తాయి. అన్నీ కట్ చేసి నీట్గా డబ్బాలో పెట్టుకుంటే కొన్ని వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. అయితే కేజీ కన్నా ఎక్కువగా తెచ్చారు. బెండకాయలు అవి కేజీన్నర ఏమో తెచ్చారంటే, బీరకాయలు అలాంటివి కేజీనే. బెండకాయలు ఒక 2 సార్లకి అలా వస్తాయి, ఆలు కూడా 2 సార్లకు వస్తాయి, ఇంకా ఆకుకూరలు ఒక రోజు, మటక్కాయలు 2 రోజులు అలా వస్తాయి అనమాట. ఇంక ఇవన్నీ ఉన్న పప్పు, సాంబారు, రసము ఇలాంటివి ఉంటాయి. మధ్యలో ఎగ్గు ఉంటుంది, మళ్ళీ నాన్ వెజ్ సండే వచ్చిందంటే చికెన్ ఉంటుంది. అట్లా 2 వారాల వరకు వస్తాయి. ఇంకా అన్నీ కూడా గ్రేడింగ్ చేసి, అంటే అదే నీట్గా చేసేసి అన్ని ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఇంకా కడగటానికి పెట్టేశాను. కడిగేటప్పుడు కూడా కొంచెం మనం మామూలుగా ఎన్నిసార్లు కడిగినా కొంచెం సాల్ట్ వేసి కడిగితేనే వాటికి ఉన్న కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవి పోయేదనమాట. లేదు అంటే అలానే ఉంటాయి మనం ఎంత కడిగినా కానీ. అందుకని నేనైతే ఎప్పుడు కూడా కొంచెం కల్లుప్పు, అదే రాళ్ళుప్పు అంటారు కదా, రాక్ సాల్ట్, అది వేసి కొద్దిసేపు ఉంచి దాదాపు ఒక 5 మినిట్స్ అన్న ఉంచి ఆ తర్వాత నీట్గా కడిగి ఆరబెట్టి వాడుకుంటాను. ఎందుకంటే కొంచెమన్నా వాటి పవర్ తగ్గించుకోవడానికి. అలాగే జస్ట్ అలా కడిగేసి వండినామనుకో వాటి పవర్ అనేది అలానే ఉంటుందండి. మామూలుగా కూడా కొంతమంది ఈ మధ్య బయట మనకి ఏంటంటే వెజిటబుల్స్ కడగటానికి ఏదో ఒక లిక్విడ్ అయితే మార్కెట్లో ఉందంట, చాలామంది యూట్యూబర్లు అయితే చూపిస్తున్నారు. కానీ నేను అలాంటి లిక్విడ్స్ ఏం వాడను. అంటే సాల్ట్ వేస్తే సరిపోతుందండి, క్లీన్ అవుతాయి. అందుకని సాల్ట్ వేసే కడుగుతాను. అన్నీ కూడా కడిగి మనకి ఒక ట్రైలో వేసామనుకో అవి నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి. క్లాత్ కూడా వేసాను, అందుకే నీళ్ళన్నీ పోతాయి కదా అనేసి. ఇంకా ఆ తర్వాత వీటిని బాగా ఆరబెట్టేసాలి. ఆరబెట్టేసిన తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. నిజంగా కూరగాయలు తెచ్చిన రోజు చాలా అంటే చాలా పని అనిపిస్తుంది. దాదాపుగా ఇద్దరం ఉన్న మా అత్తగారు నేను అయినప్పటికీ నాకు ఎందుకో కూరగాయలు తెచ్చిన రోజు అదే పని చేసినట్టుగా ఉంటుంది. ఒక్కళ్ళే ఉంటే ఇంకెంత పని ఉంటుందో అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. కూరగాయలు తెచ్చిన రోజు ఎట్లుంటుంది అంటే, మన ఇంట్లో ఫంక్షన్కి కూరగాయలు తెచ్చామా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత నిండుగా ఉంటాయి కూరగాయలు ఇంట్లో. అన్నీ కూడా కడిగేసి హాల్లో ఇంకొక క్లాత్ వేసేసి ఆరబెట్టేసాను. ఇవన్నీ బాగా ఆరిపోయేలోపు
మళ్ళీ మధ్యాహ్నం టైం అయిందనమాట. ఇంకా మధ్యాహ్నం వంట చేయాలి కదా, అందుకని ఇవాళ ఏం చేస్తున్నా అంటే గోంగూర పులిహోర చేస్తున్నాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. మామూలు మనం ఎప్పుడు కూడా చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇవి చేసుకుంటుంటాం, కానీ దానికన్నా ఈ గోంగూర పులిహోర ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే బాగుంటుంది. వాటి కోసం అన్నం అయితే ఆల్రెడీ రెడీగా చల్లారేసి పెట్టేశాను. గోంగూర కూడా కడిగి కొద్దిగా చింతపండు కూడా అందులో వేసి పక్కన పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్నాను అనుకో తొందరగా నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. వాడుకొచ్చి ఎంత తీసుకున్నా అంటే నా చేతి పిరికెడతోటి దాదాపు ఒక పిరికెడు అంత తీసుకున్నానండి. అన్నం కూడా కొంచెం పెద్ద గ్లాస్ రైస్ వండిన అన్నం అది. కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నాను. ఇంకా అందులోకి ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇంకా 4 ఎండుమిర్చి అవి తీసుకున్నాను. అవన్నీ ముందు డ్రై రోస్ట్ తీసుకొని తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేయించాలి. అయితే ఫస్ట్ అన్నీ ఒకేసారి వేయించితే మాడిపోతాయి కదా. మెంతులు కూడా తీసుకున్నాను అన్నట్టుగా. మెంతులు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఫస్ట్ మినపప్పు, శనగపప్పు వేయించాను. మెంతులు కూడా అన్నీ కలిపి ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి లాస్ట్లో వేసాను. అవన్నీ బాగా కొంచెం వేగిన తర్వాత ఇంకొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇంకొంచెం బాగా వేయించి పొడి చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి మనం వేయించామనుకో పొడి అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని అవైతే అలా కొంచెం వేయించాను. ఇంకా అవి చల్లారడానికి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఈలోపు గోంగూర కూడా కొంచెం ఉడికించుకోవాలి, అందుకని కొద్దిగా ఆయిల్ వేసి అది అందులో వేసాను మగ్గించడానికి. మామూలుగా మన ఇంట్లో పిల్లలు గోంగూర పచ్చడి తినండి, గోంగూర పప్పు తినండి అంటే తినరు కదా. ఇట్లా గోంగూరతోటి పులిహోర చేసి పెట్టామనుకో కమ్మగా ఉంటుంది, భలే తింటారు. ఒకసారి అయితే పిల్లలు తినని వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి. గోంగూర మనకి మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి గోంగూర తినటం మంచిదనమాట. వారానికి 2 సార్లు అట్లా. అందుకని పిల్లలకి మాకు గోంగూర వద్దన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఎప్పుడు కూడా గోంగూర పులిహోరే కావాలంటారు, అంత బాగుంటుంది. అదే మనం ఇవన్నీ వేస్తామా, టెంపుల్లో పులిహోర, ప్రసాదం పులిహోర ఉంటుంది చూడు, ఆ టేస్ట్ వస్తుంది, అంత బాగుంటుంది. ప్రసాదాలకు కూడా చేసి పెడుతుంటారు ఈ పులిహోర. ఇంకా అవన్నీ గోంగూర అయితే కొంచెం మగ్గటానికి సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. మధ్య మధ్యలో చూసుకుంటే ఇదిగోండి రెడీ అయితే అయింది దాదాపుగా. ఇలా అయితే సరిపోతుంది. కొంచెం ఒక 2 నిమిషాలకి అంత దగ్గర పడుతుంది. అదంతా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఆ పొడి పట్టేశాను. ఇది కూడా చల్లారిన తర్వాత ఇది కూడా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకున్నాను. పొడి అంతా కూడా అన్నంలో వేసేసాను. ఇంకా ఆ పేస్ట్ మాత్రం మిక్సీ జార్లో అలానే ఉంచాను. ఇంకా దీనికి తాలింపు పెట్టుకోవాలి కదా. మామూలుగా మనం పులిహోరకి అన్నీ వేసుకుంటాం కదా, శనగపప్పు, మినపప్పు, పల్లీలు ఇవన్నీ వేసి తాలింపు అయితే పెడుతున్నాను. ఇంకా ఎండుమిర్చి కొద్దిగా వేసాను, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేయాలన్నమాట. కొత్తిమీర లాస్ట్లో వేసాను నేను, కరివేపాకు మాత్రం ముందే వేసాను. ఇంకా పోపు కొంచెం ఎర్రగా అయిన తర్వాత అందులోకి పసుపు వేసుకోవాలన్నమాట తగినంత. ఇంకా నేను 2 స్పూన్లు పసుపు అయితే వేసాను. ఇంకా సాల్ట్ అయితే కొంచెం అన్నం వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేస్తాం పులిహోరకి అయితే, మళ్ళీ చూసి వేసుకోవాలన్నమాట లాస్ట్లో. ఇంకా పోపు మగ్గిన తర్వాత మనం గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసి కలిపేసి ఒక్క నిమిషమే అండి, ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచామనుకో ఫ్లేము అది ఈ పల్లీలు, ఈ శనగపప్పు అనేవి మెత్తబడిపోతాయి. ఇందులో తడి ఉంటుంది కదా గోంగూరలో, అందుకని ఒక్క నిమిషం అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేలా. సాల్ట్ కూడా ఇందులో గోంగూరలో వేసాను, ఆల్రెడీ కొంచెం అన్నంలో వేసాను. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొత్తిమీర కూడా వేసాను. ఇంక ఇది వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కలిపేయటమాట. ఇంకా చల్లారాల్సిన అవసరం లేదు, ఇది వేడివేడిది కలిపేసినా బాగానే ఉంటుంది. ఇలా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, మనం ఎప్పుడన్నా ఒక 2 వారాలకు ఒకసారి ఇలా చేసి పెట్టుకొని అది కూడా అలా అయినా ఉపయోగించుకోవచ్చండి. తాలింపు కూడా పెట్టి ఒకేసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం వేడి చేసి మనం అన్నంలో కలిపేసుకోవచ్చు. పొడి కూడా రెడీగా చేసి పెట్టుకున్నాం అనుకో తొందరగా అవుతుంది లంచ్ బాక్స్లకి. లేదనుకో ఓన్లీ గోంగూర ఒక్కటి కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం నూనె వేసి ఉడికించుకొని మిక్సీ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నా బాగానే ఉంటుంది. అలా పెట్టుకొని ఇలా గోంగూర పులిహోర చేసుకోవచ్చు. గోంగూర అనేది చాలామంది ఎక్కువగా నిలవ పెట్టుకుంటూ ఉంటారు, ఇలా ఉడికించి. అది చట్నీలకు ఉపయోగించుకోవచ్చు, ఇలా పులిహోరకు ఉపయోగించుకోవచ్చు, అలాగే పప్పులోకి కూడా ఉడికించి పెట్టుకున్నది ఉపయోగించుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే అలా చేస్తుంటానండి, ఉడికించే పెట్టేస్తాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా అంతా కూడా పులిహోర కలిపేసాను అనమాట. ఫస్ట్ గరిటెతో కలిపాను. గరిటెతో కలిపితే మనకి అంతగా బాగా కలసదు. మన ఇండియన్ స్టైల్లో చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది. అందుకని కలిపేసి
రెడీగా పెట్టేసి అనమాట. ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంక ఇందులోకి ఏమీ అవసరం లేదు, అంటే సైడ్గా మనకి ఇందులోకి ఏమైనా కర్రీ కానీ రైతా కానీ ఇంకా ఇలాంటివి ఏమైనా పొడులు అవి ఏమీ లేకుండా అచ్చంగా అది ఒక్కటే తినొచ్చు. బాగుంటుంది అనమాట. మా ఇంట్లో ఇంక ఇవాళ మధ్యాహ్నం లంచ్కి అయితే అది నేను చేసింది. ఇంకా తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఇంకా కూరగాయల దగ్గరకు వచ్చామన్నమాట. ఇవన్నీ ఇంకా కట్ చేయాలి కదా, కట్ చేసి స్టోర్ చేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది అన్నట్టుగా. ఇంకా మా వారికి ఏమో బెండకాయలు ఇచ్చాను, మా వారు కట్ చేస్తున్నాడు, చిన్న ఏదో కట్టర్ ఉంది ఆ దాంతో. ఇంకా మా అత్తయ్యకి ఏమో మటక్కాయలు ఇచ్చాను. మా అత్తగారు మటక్కాయలు ఒలుస్తున్నారు, నేనేమో బీరకాయలు కట్ చేసుకుంటున్నాను. బీరకాయల తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు తొడియాలు అవి తీసుకున్నాను నేను. ఇంకా అట్లా ముగ్గురం మాట్లాడుకుంటూ తలా ఒక పని చేసుకున్నాం అనమాట. ఇవి చేయాలంటే ఇంకా ఒక్కరికి అంటే చాలా టైం పడుతుంది, కట్ చేసుకొని కూర్చొని కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అయితే అప్పటికి మా వాళ్ళు అంటే మా అత్తగారు మా వారు అన్నం తిని ఒక్కసారి నిద్రపోయి లేచారు కూడా. ఇంకా ఈ లోపుకి ఎంత అయిందంటే టైము 2:30 అలా అయింది. మేము ఇవన్నీ కట్ చేసి అన్నీ నీట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే లోపు ఈవినింగ్ 4 అయిందనమాట. అట్లా టైం అంతా ఈరోజు కూరగాయలతోనే సరిపోయింది. అదే పప్పులేకి ఉపయోగపడితే వేస్ట్ కనుక ఇప్పుడు మళ్ళీ ఏడ పంపించిన అనుకో అది 10 రూపాయలు ఎంత అది ఆకుకూర 10 రూపాయలు కొంచెం కూడా పెట్టి పుదీనా కట్ట 20 రూపాయలు 30 రూపాయలు అదే 20 రూపాయలు అడిగిన కట్ట తెచ్చిన చోట 20 రూపాయలు అంటే 10 ఇచ్చేది. 10 ఇచ్చేదన్నవా? ఒప్పుకున్నారా? కొట్లాడి తెచ్చినవా? అదేనమ్మా పుదీనా కట్టలు వేసుకొని ఆయన డబ్బులు ఇవ్వని పోతాను ఒకటే డబ్బులు ఇచ్చిపోను ఆ గోరలో ఉంది ఒక నువ్వు కట్టేసుకోండి వేస్తాను కాదన్నా అంటే మళ్ళీ నువ్వు కట్టేసుకో అంటాను పడనా నా కాడ డబ్బులు లేవమ్మా ఫోన్ లేదండి ఫోన్పే లేదు నా కాడ అంటే ఒక్కొక్కళ్ళ కాడ ఫోన్పే ఉండదు, 10 రూపాయలకి 5 రూపాయలకి ప్రతిసారి ఫోన్పే చేస్తాను. బుడంకాయలు కొనుక్కున్నా వాళ్ళు కొనుక్కోడా వాడు లేదండి సర్లే టమాటా కాయలు కాడ కొనుక్కొని అంత 50 తీసుకోండి. పోయేటప్పుడు ఒక 500 ఏటీఎంలో తీసుకొని పోవాలి. ఏటీఎంలో తీసుకొని పోయినకో కూరలు క్యాష్ వాళ్ళ కాడ క్యాష్ వేయచ్చు, ఫోన్పే వాళ్ళ కాడ ఫోన్పే వేయచ్చు. ఇంకా టమాటా కాయలు కొనుక్కుంటా ఒక 50 రూపాయలు మీరా సర్లేదు ఆయన చేత వాళ్ళకి ఇచ్చినవా టమాటా ఆయన చేత వాళ్ళకి ఎదురుగానే ఉన్నారు డబ్బులు ఫోన్పే అంటే అయితే నాకు ఇవ్వన్నాను టమాటా కాయలు కొంచెం సరే అదే అందరి కాడ ఫోన్పేలు ఉండవు కాబట్టి తీసుకొని వాళ్ళ మార్కెట్ పెట్టు. రైతు కన్నా మధ్య పండించిన వాడికి ఏముండదు, మధ్యలో ఆదాయం అదే కదా. రైతు కాడ 5 రూపాయలు కొనుక్కొస్తారు టమాటాలు, వీళ్ళు 20 అమ్ముతుండ్రు. ఇంకా మన ఇళ్ళ కాడ వాళ్ళు అయితే 50 రూపాయలు మాకు. ఇది మరి దారుణం మాకు. పావు కేజీ 20 రూపాయలు తీసుకున్నారు, పావు కేజీ ఉర్లగడ్డలు. ఒక్కదానికి కాదు, పావు కేజీకి. అంటే మొన్న ఏం లేవని ఆ రోజు తెప్పించిన. మీరు లేకపోతే మీరేమో అక్కడ శ్రీశైలం పోతాయి, మాకు కూర ఏం లేకుంటే ఏం చేయాలి, అందుకని తెప్పించిన నేను ఆ రోజు. క్యారెట్ తీసుకురాకూడదు, క్యారెట్ తేకపోతే కీర తేకపోతే నువ్వు ఏం కూరగాయలు ఇచ్చావు నువ్వని మర్చిపోతుంటావు. నీకన్నీ ఈసారి లిస్ట్ రాసి మెడలు వేయాలన్నా. కీర క్యారెట్ తేకుంటే మళ్ళీ ఎడ కొనాలంటే అది పావు కేజీ 20 రూపాయలు. బీన్స్ 20 ఉంటాయి.
అది తింటే ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసి స్టోర్ చేసుకునేటప్పుడు అడుగున ఒక టిష్యూ పేపరు పైన ఒక టిష్యూ పేపరు బాక్స్లలో వేస్తే అవి పాడవకుండా ఉంటాయి. వెజిటేబుల్స్ ఫ్రెష్గానే ఉంటాయి. ఇంకా ఈవినింగ్ అయింది కదా, మా మామగారు స్నాక్స్ తింటున్నాను అనమాట. ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్స్ ఉండాలి. అంతకుముందు కారాలు చేశాను కదా, అవి అయితే తింటున్నారు. ఇంక ఇవాళ బ్లాగ్ కూడా ఇంతండి. బాయ్, ఉంటాను. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుసుకుందాం.